హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్లో చేసినట్టయితే బోటీ రుచి అదిరిపోతుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మనం బోటీ ఫ్రైకి బోటీని తీసుకోవాలి. బోటీని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న బోటీని మనం ఉడికించుకోవాలి. బోటీ ఎంత మెత్తగా ఉడికితే దాని రుచి అంత బాగుంటుంది. బోటీ ఉడికించుకోవడానికి నేను బోటీని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే స్మెల్ని తగ్గించుకోవడానికి ఒక మూత వెనిగర్ కూడా వేసాం. తగినన్ని నీళ్లు పోసుకుని బోటీని ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ అయితే మీరు చూసుకుని పెట్టుకోండి, ఎందుకంటే బోటీ మనకి బాగా ఉడకడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే సాగుతున్నట్టుంటుంది, మింగడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి బోటీని ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న బోటీని వేరే గిన్నెలోకి తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం బోటీ ఫ్రై మొదలు పెడదాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీడిపప్పు, చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 2, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. లాస్ట్ మనం గార్నిష్ చేసుకోవడానికి ఇక్కడైతే జీడిపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సపరేట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఈ నూనెలోనే సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గేలా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. బోటీ ఫ్రై అనేది మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోండి. దీంట్లో మనం ఉడికించుకున్న బోటీని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ మిశ్రమంతో బోటీని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. స్పైసీనెస్ కావాలి అనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు, అలాగే వద్దనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు కూడా. బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటానే మనం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడైతే మేము 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాము. ఈ బోటీ ఫ్రై మరింత రుచిగా రావడానికి నేను ఇంకో పౌడర్ కూడా యాడ్ చేస్తాను. అదేంటో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని బోటీ ఫ్రై మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కాజుని కూడా వేసుకుని బాగా కలిసేలా కలుపుకుని ఫ్రై చేసుకోండి. ఇక మనకి బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇక మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంతో ఈజీగా మనం బోటీ ఫ్రై తయారు చేసేసుకున్నాం. ఇదైతే రైస్, చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.